10 కొబ్బరికాయలు, జర అట్టపళ్ళు ఇవన్నీ అవసరం లేదండి. ఆయనకి ఏం కావాలి తెలుసా? నీ నమ్మకం కావాలి ఆయనకి. నువ్వు నమ్మి దేవుని అడగాలి. నువ్వు నమ్మి దేవుని ప్రాధాన్యపడినప్పుడు దేవుడు అంటాడు, నువ్వు ఎంత అయితే నమ్ముతున్నావో ఆ నమ్మిక చొప్పున నువ్వు దేవుడు ఇన్స్టెంట్ గా చేయాలనుకుంటున్నాడా, లేదంటే తర్వాత ఎన్నో 10 సంవత్సరాలు చేయాలనుకుంటున్నాడా అనే విషయాన్ని ఆ నమ్మకాన్ని బట్టి దేవుడు డిసైడ్ చేస్తాడు. ఈ వాక్యం ఉంటున్న నా జీవితాల్లో అనేక సార్లు ఆత్మస్థితిలో పడిపోయిన వారిగా ఉన్నాం. మనోడు ఎక్కడ తెరవలేని పరిస్థితుల్లో మనం ఉంటున్నాం ప్రియులారా. దేవుని బ్రతకలేని పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం తెలుసుకుని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మనం చాలాసార్లు ఉంటున్నాం. దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏంటో తెలుసా? అదిగో ఆనాడు ఆ గుడ్డు వారు నన్ను వెంబడించారు. ఆనాడు కళ్ళకి గుడ్డేమో. ఈ రోజున సమాజంలో చాలా మంది గుడ్డు వారు సమాజంలో కనబడుతున్నారు. ఎంతమంది బైబిల్ చదువుతున్నారు ఈ లాక్డౌన్ సమయంలో? ఎంతమంది బైబిల్ కంప్లీట్ చేశారు? చాలా మంది క్రైస్తవులు బైబిల్ చదవట్లేదు. చాలా మంది క్రైస్తవులు సినిమాలు మానివేయట్లేదు. చాలా మంది క్రైస్తవులే అన్ని ఆచారాలు మానివేయట్లేదు. చాలా మంది క్రైస్తవులే కామెడీ షోలు మానేయట్లేదు, సీరియల్ మానేయట్లేదు. చాలా మంది క్రైస్తవులే లోక సంబంధమైన ప్రతి జాగ్రత్తపు దుష్టత్వపు క్రియలు మానట్లేదు. ప్రతి ఒక్కరు చీకట్లోనే ఉంటున్నారు, కానీ చీకట్లో ఉన్నామని మాత్రం గ్రహించట్లేదు. చీకట్లో ఉన్న వారికి తెలుస్తుంది వెలుగు యొక్క గొప్పతనము. దేవునామానికి మహిమ కలిగిన దాక. చీకట్లో ఉన్న వారికి తెలుస్తుంది ఆ యొక్క వెలుగు యొక్క గొప్పతనము. చీకట్లో కనీసం ఒంటరిగా నడవలేని పరిస్థితి ఉంటుంది, కానీ చీకట్లో ఉన్నాయని గ్రహించలేదు అనుకోండి. వెలుగుని మనం ఆశ్రయించాలి. అందుకే దేవుడు ఈ లోకానికి వెలుగై ఉన్నాను. వెలుగుని క్రియేట్ చేసింది దేవుడే. ఆ ఇద్దరు గుడ్డి వారిని దేవుడు అనేకమైన టెస్టులు పెట్టాడు. మొట్టమొదటిగా వాళ్ళు వెంబడిస్తారా లేదని చూశాడు. రెండవదిగా వారు నమ్ముతున్నారా లేదని చూశాడు. మూడవదిగా వారి నమ్మకం చొప్పున జరుగుతుందా లేదని వారిని అడిగారు. ఈ వీటన్నిటిని మనం జ్ఞాపకం చేసుకున్న పిల్లరా, నీ నా జీవితంలో అట్లాంటి అనుభవం కనబడతా ఉందా? అట్లాంటి అనుభవం కనబడతా ఉందా? ఈ శ్రీకృష్ణ ప్రభు ఒకవేళ కనుక మిమ్మల్ని కూడా ఒక పరీక్షలో పెడితే మనం విజయం చెందుతామా? మనం పడవేయడానికి పెద్ద ఏమవసరం లేదు. చూడండి, యవనస్తులకైతే ఏదైనా ఒక కొత్త నెంబర్ నుంచి అన్నోన్ నెంబర్ నుంచి ఏదైనా మెసేజ్ వచ్చిందనుకో, ప్రాముఖ్యంగా మగవాళ్ళకి, ఈ అబ్బాయిలకి ఎవరికైనా ఒక అన్నోన్ నెంబర్ నుంచి మెసేజ్ వచ్చిందనుకోండి, ఆ నెంబర్ ఎవరో కనుక్కునేదాకా బుర్ర పనిచేయదు. ఇంకా సిఐడి ఆఫీసర్ లాగా మొదలు పెడతాం, ట్రూ కాలర్ లో పెడతాం. లేదా ఫ్రెండ్స్ కి ఫ్రెండ్స్ కి ఫోన్ చేస్తాం, ఈ నెంబర్ మీద అంటాం. లేదంటే వాట్సాప్ లో డౌన్లోడ్ షేర్ చేస్తాం, వాళ్ళ ప్రొఫైల్ పిక్ చూస్తాం, అన్ని రకాలుగా చేస్తాం. చిన్న నెంబర్ కాదు, చిన్న అన్నోన్ నెంబర్ చాలు మనం పడేయడానికి. ఫేస్బుక్ లో చిన్న వీడియో చాలు మనం పడేయడానికి. పెద్దగా దావీదు గారిని పడవేసినట్లుగా ఒక భయంకరమైన కార్యమే ముందు పెట్టవలసిన చిన్న వీడియో చాలు, చిన్న అభివృద్ధి చాలు మనం పడవేయడానికి. మన కండ్లు మనం మోసం చేసేస్తా ఉన్నాయి, మన ఆలోచనలు మనం మోసం చేస్తా ఉన్నాయి, మన చూపులు మనం మోసం చేస్తున్నాయి. ఇంత చీకటిని మన జీవితంలో పెట్టుకుని మనము అన్ని సక్రమంగా ఉన్నాయని ఎట్లా నమ్ముతున్నాం ప్రియులారా? ఎట్లా అనుకుంటున్నాం? నిజంగా చెప్పండి, ఈ లాక్డౌన్ 60 రోజులు అయిపోయింది కదా. ఎంతమంది ఈ 60 రోజుల్లో దేవునికి బహు దగ్గరగా అయ్యామని చెప్పగలరు? అవకాశం ఉంది కదా అని చెప్పి 10 గంటల వరకు పడుకునేవారు కొంతమంది ఉన్నారు. అవకాశం ఉంది కదా అని చెప్పి వారి కార్యక్రమాలు చేసుకునేవారు ఉన్నారు. కానీ కొంతమంది బిడ్డలు మాత్రము దేవుని సేవకుల్ని సంప్రదించి, అయ్యా ఈ లాక్డౌన్ సమయంలో ఏం చేయాలని అడిగేవారు కొంతమంది ఉన్నారు. దేవుని యొక్క వాక్యం ప్రకారం నడిచేవారు కొంతమంది ఉన్నారు. ఈ లాక్డౌన్ రెండు కార్యక్రమాలు పెట్టింది. రెండు తెలిసిన ఒకరు ఆత్మీయ జీవితంలో ఎంతో ఉన్నతమైన స్థాయికి వెళ్తే ఒకరు ఇంకా దిగజారుకునే పరిస్థితికి వెళ్తారు. నువ్వు ఏ కోవలో ఉన్నావు? నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ తమ్ముడు ఇచ్చింది ఆత్మీయస్థితులు ఎదిగిన అనుభవం మీద కనబడతా ఉందా? లేదంటే ఇంతకుముందు రోజుకి 2 సార్లు ప్రార్థన చేసే లాక్డౌన్ సమయం కాబట్టి, ఎవరో చూడట్లేదు కాబట్టి, సంఘాల్లో కాబట్టి, చర్చిల్లో కాబట్టి మన ఇంట్లో ఉండిపోతున్నామా? పరీక్షిస్తున్నాడు దేవుడు. నిన్ను వెంబడించను నేనున్నా మన జీవితంలో ఏది కార్యం చేయట్లేదని ఆగిపోతున్నాం. దేవుడు ఆ యొక్క ఇద్దరు గుడ్డి వారిని ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఏర్పాటు చేశాడు. ఒకవేళ నువ్వు ఏదైనా దేవుడు నడుపుతా ఉంటే దాని వెనకాల దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంటుంది. గుర్తుపెట్టుకుని యవనస్తులా, నీ భవిష్యత్తు గురించి ఎంతో మంది బాధపడుతున్నారు. భారతదేశంలోనంట అతి ఎక్కువ మరణాలు సంభవించేది రోడ్డు ప్రమాదాల ద్వారా. రోడ్డు ప్రమాదాల ద్వారా ఎక్కువ మరణాలు సంభవిస్తాయి. దాని తర్వాత నెక్స్ట్ ఎక్కువగా మరణాలు సంభవించేది దేని ద్వారా తెలుసా? ఆత్మహత్యల ద్వారా. ఆత్మహత్యల కారణాలు చాలా ఉన్నాయి.
అందులో ఒక కారణం ఏంటి తెలుసా? యవనస్తులు వారి భవిష్యత్తుని ఎట్లా ఉంటుందో వారి భవిష్యత్తు తెలియక యవ్వన కాలంలో ఏమి ఆలోచించాలో అది ఆలోచించకుండా భవిష్యత్తు గురించి దేవుని దగ్గర ప్రార్థించడం మానేసి ఒక స్నేహితుడి కోసమో లేదంటే పెద్దమైన ఏమంటారు ఆల్కహాల్ కోసమో మాదక ద్రవ్యాల కోసము వాటి కోసం వీటి కోసం ఫ్రెండ్స్ కోసం వారి జీవితం ఎవరంతటిని పాడు చేసుకుని ఆత్మహత్యలకు పాలైపోతున్నారు చాలా మంది చూడారా. దేవుడు చూసిన మాట్లాడి తెలుసా? నీ యవ్వని జీవితం నాకు ఇవ్వగలిగితే నేను ఒక బలవంతుల చేతిలో బాణవంతుడిగా నేను పెడతాను. బలవంతుల చేతిలో బాణం వల్ల పెడతాను. ఆ బాణము చాలా బలంగా ఈ లోకానికి వెళ్తాడు. రవి జకర్యా తన దేవుని సాగుడు 17 సంవత్సరాలు చనిపోవాలనుకున్నారు. కానీ దేవుని వాక్యం ద్వారా కట్టబడ్డారు. ఇంటి నుంచి 90 దేశాలకి సువార్త ప్రకటించి 74 సంవత్సరాలు తన యొక్క ప్రభునందు గురించాను. ఇక్కడ దేవుని సాగుడు తన 10వ సంవత్సరాలకు 2 కాళ్ళు చేతులు లేకపోవడంతో నా వల్ల ప్రపంచానికి ఎవరికి ఉపయోగం లేదని మరణించాలని ఆశపడ్డాడు. తన దేవుని యొక్క వాక్యం చేత కట్టబడ్డాడు. నీ జీవితంలో దేవుని యొక్క క్రియలు చూడడానికే నీ పుట్టి బుద్ధిగా ఉన్నావు అన్న దేవుని వాక్యం చేత కట్టబడి ఈ రోజు అనేక మంది సువార్తను ప్రకటిస్తున్నారు. తెలుగు రాష్ట్రంలో బహుజలంగా వాడబడుతున్న ఎడ్వర్డ్ దేవుని సాకుడు తన యవ్వన కాలంలో కడుపునప్పుడు తట్టుకోలేక రైలు పట్టాలలో గెలిపి చనిపోతాం అనుకునేవాడు. తన ఫ్రెండ్ అయిన సురేష్ వెనక్కి లాగి వాక్యం చేసి బ్రతికించి నూతన జీవితాన్ని ఇచ్చే దేవుని యొక్క కోపంలో రక్షణలోనికి నడిపించారు. మరి ఇంతమందిని దేవుడు రక్షించి ఒక ఉన్నతమైన స్థానంలో పెట్టి ఆయన ఉద్దేశాలు, ఆయన కోరికలు, ఆయన ప్రత్యేకమైన మాటల చేత నింపినప్పుడు ఈ మాటల నుంచి నీ జీవితంలో ఆత్మీయమైన గుడ్డితనము కలిగి మనం ఏమైనా ప్రశ్నిస్తున్నామేమో ఎవరికి కనబడట్లేదు మన గుడ్డితనము. చాలా మంది అనుకుంటా ఉంటారు, నేను చేస్తున్న పాపము మా పాస్టర్ గారికి తెలియదు, నేను చేస్తున్న పాపము నా డాడీకి తెలియదు, నేను చేస్తున్న పాపము మా మమ్మీకి తెలియదు, మా అక్కకి తెలియదు, మా అన్నకి తెలియదు, మా చెల్లికి తెలియదు అని చాలా సార్లు అనుకుంటున్న వాటి దేవుని బిడ్డ మీద నువ్వు ఎవరికి తెలియకపోవచ్చేమో. కానీ నీకు తెలుసు కదా మాట్లాడినప్పుడు నేను ఎదురు అడుగుతున్నాడు, నువ్వు ఎవరికి తెలియకపోవచ్చు. ఈ మాటలు వింటూ చెప్తున్నా నాకు కూడా తెలియకపోవచ్చు నువ్వు ఎంతటి పరిస్థితిలో ఉన్నావో. కానీ ఒక విషయం మాత్రం దేవుడు చెప్తున్నాడు, ఏంటో తెలుసా? నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో, నువ్వు ఏ ఉద్దేశంలో ఉన్నావో నీకు తెలుసు కదా. మొట్టమొదటిగా నిజంగా చెప్పండి, ఒకే ఒక క్వశ్చన్ అడుగుతాడు దేవుడు, ఒకే ఒక క్వశ్చన్. ఇప్పటికిప్పుడు దేవుని 2వ రాకడ వస్తే ఎంతమంది ఎత్తబడతాము? అందరికీ డౌటే. మరి ఇంకా దేనికి మన ప్రయత్నాలు? ఇంకెందుకు మనకి క్రైస్తత్వం ఎందుకు, బైబిల్ ఎందుకు, ఇంతగా ప్రార్థన ఎందుకు, ఈ ప్రయత్నం ఎందుకు, ఈ సెటప్ అని ఎందుకు, మినిస్ట్రీలు, చర్చలు ఇవన్నీ ఎందుకు? ఒకటే మన ప్రయత్నం అంతా ఆయన రాజ్యానికి చేరాలని. ఆయన రాజ్యాన్ని చేరతావా అని అడిగితే దానికే మనకి డౌట్ అయితే మనకి ప్రార్థన, భక్తి జీవితము, యథార్థమైన జీవితము మన బ్రతికి వేస్ట్ అయిపోతుంది, మన మార్గమే వేస్ట్ అయిపోతుంది ప్రియులారా. అందుకే మనము రాబోయే దినం గురించి ఎదురు చూడాలి. ఆయన 2వ రాకడ కోసం ఎదురు చూడాలి. దేవుని మాట ప్రకారంగా బ్రతికి ఆయన వెంబడించి కష్టమైన, నష్టమైన, వేదనైన, ఇరుకులైన, ఇబ్బందులైన, శోధనైన, ఆకలి, దప్పులైనా, ఎండిపోయిన ఎడారి వంటి జీవితమైన వెనక అడుగు వేయకుండా ముందున్న వాటికే పరిగెత్తుకుంటూ అపోస్తులైన పౌలు గారు వెళ్ళినట్లుగా మనము కూడా ముందుకు కొనసాగితే పోయినరా ఆయన 2వ రాకడ మనకి గొప్ప విజయం, దేవునామానికి మహిమ కలిగిన కాక. లేదా ఇంకా నీ జీవితంలో చీకటి, పాపము ఎవ్వరికి తెలియకుండా చీకటి నీ జీవితంలో పెట్టుకుని ముందుకు కొనసాగితే మాత్రం విడిచిపెట్టుకోండి, మీకు 2వ రాకడ అనేది భయంకరమైన పరిస్థితి. కరోనా గురించి దేవుని బిడ్డలు భయపడరు, మిడతల గురించి దేవుని నమ్ముకునే బిడ్డలు భయపడరు. ఎందుకో తెలుసా? యేసు రక్తము వారి మీద ప్రొక్షించినప్పుడు వారిని దాటుకుని వెళ్తుంది, లేదంటే ఆయన రాజ్యానికి తీసుకెళ్తుంది ఒక గొప్ప దృఢమైన విశ్వాసం ఉంటుంది. మరి ఈ వాక్యం వింటున్నప్పుడు నీవు అవి బాబు మిడతలు చేస్తున్నాయి, అయ్యో కరోనా చేస్తున్నాయి, బాబు అయ్యో చేస్తున్నాయి, కాకులు చేస్తున్నాయి, చాలా రకాలమైన విధానాలు నీ జీవితంలో భయపెడుతున్నప్పుడు దేవుడు నేను ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నాడు, ఇంకా నేను భయపడద్దని చెప్పిన మాటకి విలువేముంది? నేను భయపడద్దు అని చెప్పిన మాటకి విలువ ఏముంది? నమ్ముతున్నావా నేను పరలోకానికి తీసుకెళ్తానని ఆయన అడిగితే నీలో సమాధానం ఉందా? అన్న నేను నీకు స్థలము సిద్ధపాటు చేయడానికి వెళ్తున్నాను, నీకు నా తండ్రి అంటే అనేకమైన స్థలాలు ఉన్నాయి, వేల స్థలాలు అనేకమైన ఉన్నాయి, నీకు కూడా స్థలం ఏర్పాటు చేయడానికి వెళ్తాను. కానీ నువ్వేం చేయాలి తెలుసా? నేను ఏర్పాటు చేయడానికి వెళ్తున్నానని నువ్వు నమ్మాలి. ఆ నమ్మకమైన యేసు రక్తంలో నువ్వు కడగబడాలి ప్రియులారా.
ఈ రోజున దేవుని ఒక క్లియర్ వచ్చింది, నమ్మి బాప్తిజం పొందిన వారికి రక్షింపబడిన, నమ్మని వారికి శిక్ష కలిగి. దేవుని యొక్క రక్తము నమ్మిన వారికి గొప్ప శక్తి, నమ్మని వారికి వెర్రితనం అది. మరి దేవుడు ఇంతగా మనకి ఇంత క్లియర్ గా నమ్మకాన్ని గురించి చెప్తుంటే, మన జీవితంలో దేవుడు రక్తము మనం రక్షిస్తాది అని మీలో ఇంకా నమ్మకం లేకపోతే రేపొద్దున ఆయన రాకడ గురించి మీలో భయమే ఉంటుంది. ఎంత ఎంత రాంగ్ వెళ్ళకి వెళ్ళిపోతాం చూడండి. మనం రాకడ గురించి ఎదురు చూడవలసింది మనము, ఇదిగో ఆయన త్వరగా రాబోతున్నాడని ఎదురు చూడవలసిన మనము, ఆయన చూడాలని ఎదురు చూడవలసిన మనము, ఆయనతో కలిసి ఉండాలని ఆరాధించాలని ఎదురు చూడవలసిన మనము భయపడుతున్నామా? అబ్బాబా ఏం జరిగిపోతుందని భయపడిపోతున్నామా? నో, ధైర్యంగా ఉండవలసిన వాడు క్రైస్తవుడు. దిగులు లేకుండా ఎటువంటి విపత్తుకరమైన పరిస్థితులను, సింహాలు బోరుల్లో ఉంటే దానిలో భయపడలేదు, చెరసాల వేసేస్తే పౌలు చీరలో భయపడలేదు, అడవులు కొండ లోతుల్లో పరిగెడుతూ దావీదు గారు భయపడలేదు. ప్రియులరా, మరి నీకెందుకు భయము? నువ్వు దేవుని బిడ్డవు కాదా? దేవుని వెంబడించట్లేదా? భయపడేవారు ఎవరో తెలుసా? పాపంలో ఉన్నవాడు మాత్రమే భయపడతాడు. పరిశుద్ధతను ధరించుకుని దేవుని రక్తంలో కరగబడి ఆయన మాట ప్రకారంగా నడుస్తూ అంతమ వరకు నడుస్తున్నవారు, అంతమ వరకు నమ్మకాన్ని కొనసాగుతున్న వారు మాత్రమే రక్షింపబడతారు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. మాటలన్నీ దేవుడు ఎంచుకునితో నాతో మాట్లాడుతున్నాడు తెలుసా? ఒక ప్రత్యేకమైన మాటలు నీకు తెలియజేస్తున్నాడు. నీవు దేవుడు రక్షింపగలడు. ఆయన రక్తము పరిశుద్ధమైన రక్తము, ఆయన రక్తము ప్రతి పాపం నుండి మనకి విడుదల కలిగించాను. ఆయన రక్తము మన ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయను, మనలో ఉన్న ప్రతి పాపాన్ని తొలగించును. ఆయన ఒక బలమైన దృఢమైన విశ్వాసం మీలో ఉదయకాల కలిగితే, చాలా మంది చెప్పే ఒక రాంగ్ స్టేట్మెంట్ ఏంటి రోజా? నేను అన్ని వదిలేసిన తర్వాత దేవుని దగ్గరికి వస్తానండి. మనకు అంత లేదు. మనము పాపాన్ని వదిలించుకున్నంత సీన్ మనకి లేదు. గుర్తుపెట్టుకోండి. మరి ఎవరికి ఉంది? ఏ రక్తముకు ఉంది. దేవునామానికి మహిమ కలుగును గాక. పాపిగా నేనుగా నువ్వు నీ జీవితంలో ఉన్న పాపంతోనే దేవుని దగ్గరికి రా, దేవుని సన్నిధికి రా, దేవుని సేవకుల దగ్గరికి రా. నీ చెప్పు నీ జీవితాన్ని, నీ చెప్పు నీ పాపపు జీవితాన్ని ఒప్పుకో దేవుని దగ్గర. అప్పుడు తిరిగి ఆయన రక్తంలో కడిగి నిన్ను పరిశుద్ధంగా పంపిస్తారు. అందుకే నేను ఒక కొటేషన్ రాశాను. అదేంటో తెలుసా? పాపిగా దేవుని మందిరానికి రావడం మన తప్పు కాదు. పాపిగా దేవుని మందిరానికి రావడం మన తప్పు కాదు. కానీ అదే పాపంతో తిరిగి వెళ్ళడం ఖచ్చితంగా మన తప్పే. నువ్వు పాపంతో ఉండి పాపంతో నిండిపోయి దేవుని మందిరానికి రావడం అది నీ తప్పు కాదు. మనమందరము పాపులమే. కానీ ఆ పాపాన్ని విమోచించి యేసు రక్తం ఉందని తెలిసి కూడా, ఆయన రక్తం మన ప్రతి పాపం నుంచి విడుదల కలిగిస్తుందని తెలిసి దేవుని సేవకులకి అనేక రకాలుగా బోధిస్తున్నా కూడా నువ్వు ఆ రక్తాన్ని ఆశ్రయించకుండా నిన్ను రక్షణలోనికి రావాలి, బాప్తిజం పొందాలి, నా జీవితాన్ని దేవునికి సమర్పించాలి, అప్పుడు నేను ఆయన రాకడకాన్ని సిద్ధపడి జీవించగలను అని నువ్వు గ్రహించగలిగితే పోయినారా, నువ్వు పాపిగా తిరిగి వెళ్ళవు, పరిశుద్ధితో ధరించుకుని తిరిగి వెళ్తావు. ఈ రోజు అనేక మంది పాపంతోనే వస్తున్నారు, పాపంతోనే తిరిగి వెళ్ళిపోతున్నారు. అందుకే నేను మొన్న నా యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియోని రిలీజ్ చేశాను. సిద్ధపాటికి ఆయుధము పరిశుద్ధ గ్రంథము అనే ఒక వీడియో నా యూట్యూబ్ ఛానల్ రిలీజ్ చేశాను. మన జీవితాల్లో ఎట్లాగే సిద్ధపడాలి, ఆయన రాజ్యానికి, ఆయన యొక్క రాకడికి ఎట్లా సిద్ధపడాలనే విషయాలన్నీ మనకు బోధించేది పరిశుద్ధ గ్రంథం. ఆయన యొక్క మాటలు అంటే నా ప్రేమ దేవుని బిడ్డలారా, నేను ముగించిపోతాను నా మాటల్ని. మీ జీవితంలో, నా జీవితంలో దేవుడు అనేకమైన అద్భుతాలు సిద్ధపడుతూ ఉన్నారు. మీ జీవితంలో అనేకమైన కార్యక్రమాలు చేశారు. మరణపు సాయం నుంచి నేను విడుదల కలిగించారు. నీ జీవితాన్ని ఉన్నతమైన స్థితిలో పెట్టారు. అయితే నువ్వు ఇంకా నీ పాపాన్ని నువ్వు గ్రహించకుండా, నీ రక్షణ జీవితాన్ని దేవునికి సమర్పించుకోకుండా నువ్వు ఇంకా పాపంలోని జీవిస్తే, చీకట్లను జీవిస్తే నిజమైన అంధత్వం నీలో కనబడుతుందేమో. ఒకసారి ఆయన వెంబడిద్దామా అని అడుగుదామా? ఒకవేళ ఆయన ఇంకా మన యొక్క స్వరము, మన యొక్క పరిస్థితులు ఆయన ఇంకా మనల్ని టెస్ట్ చేయడానికి ఇంకా వెయిట్ చేస్తున్నారేమో. నువ్వు ఆయన అడుగుతున్నావు. ఆయన అడిగే క్వశ్చన్ ఒకటే, నువ్వు బాప్తిజం తీసుకోవడానికి వచ్చినా, ఏదైనా ఇబ్బందులు ఇరుకులు వచ్చినా ఆయన అడిగేది ఒకటే, నువ్వు నమ్ముతున్నావా? ఆర్ యు బిలీవింగ్ మీ? నమ్మి బాప్తిజం తీసుకోవాలి, నమ్మి సూచక క్రియలు పొందుకోవాలి, నమ్మి స్వస్థతలు పొందుకోవాలి. దేవుడు అడుగుతున్నాడు, నమ్మకం నీలో ఉందా? ఒక గుడ్డివాడు, కళ్ళు లేనివాడు, మార్గము ఎలా వెళ్ళాలో తెలియని వాడు దేవుని వెంబడిస్తున్నప్పుడు
మరి నీకు అన్ని బాగానే ఉన్నాయి కదా, కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా, వాక్యం చాలా చక్కగా వినగలవు, చెవులు కూడా బాగా చక్కగా పనిచేస్తున్నాయి కదా, మరి దేవుని మందిరంలోనికి నువ్వు ఎందుకు ఉండట్లేదు? రండి దేవుని మందిరానికి. స్థానికంగా శిక్షకుమార్ గారి యొక్క దేవుని యొక్క సన్నిధికి అనేక మంది ప్రజలు నడిపించండి. అనేక మంది దేవునిలోకి రాని యవ్వనస్తుని వారికి చెప్పండి, యవ్వన కాలం ఎట్లా ఉంటుందంటే చాలా ఎంజాయబుల్ గా ఉంటది. ఆ ఎంజాయ్ అయిపోయిన తర్వాత తెలిసిపోతుంది మనం చేసిన అంతా చెప్తాను. ఆ పరిస్థితులు వారికి తెలియచేయాలి. తప్పిపోయిన గొర్రె పరిస్థితి మనలో అనేక మంది ఉన్నారు, అవన్నీ వారికి తెలియచేయాలి. దేవుని సేవకులకి సహకారులుగా ఉండండి. అక్కడ యవనస్తులారా, మనము లోకంలో కంటే దేవుడు ఎక్కువగా ఉందాం, దేవుని పరిచయంలో ముందుకు వెళ్దాం, దేవునికి కార్యాలు చేద్దాం. ఒక్క యవనస్తుడు మారు మనసు పొంది దేవుని కోసం నిలబడిపోయినారా ఒక యెహోషువలా మారుతారు, ఒక మోషేలాగా మారుతారు, ఒక తిమోతిలాగా మారుతారు. పిల్లరా, మీరందరూ యవ్వన కాలంలోనే దేవుని పరిచయం చేశారు. కాలంలో దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. దేవుని వెంబడిస్తాం, దేవుని కార్యాలు పొందుకున్నాం, ఆయన రాకడికి సిద్ధపడదాం. ఇంకా సిద్ధపడ్డావో అంటే ఏమో అన్న విశ్వాసంతో దేవుడు అడుగుతున్నాడు, నేను నిన్ను పరలోకం తీసుకెళ్తానని నమ్ముతున్నావా అని అడిగితే ఏమో ప్రభు అన్నామంటే ఆయన అంటాడు, మరి ఇంకెందుకైనా నా దగ్గరికి వచ్చేది నువ్వు? ఇంకెందుకునైనా నా పేరు పెట్టుకున్నావు? ఇంకెందుకునైనా నన్ను వెంబడిస్తున్నా, మందిరానికి వస్తావు, నా వాక్యాన్ని వింటున్నావు, ప్రార్థన చేస్తున్నావు, అన్ని చేస్తున్నావు, ఇంకెందుకునన్నా అని దేవుడు అడిగితే నీ దగ్గర సమాధానం ఉందా? ఆ ప్రశ్నకి సమాధానం ఉందా? ఒకవేళ లేకపోతే ఇప్పుడే కళ్ళు మూసుకోండి, ఒక చిన్న ప్రార్థన చేస్తాను. మీరు ఎక్కడున్నవారు అక్కడే ఒక చిన్న ప్రార్థన చేయండి. నేను ఒక చిన్న ప్రార్థన చేసిన సమయాన్ని ముగిస్తాను. క్రైస్తవుడు హల్లెలూయా హల్లెలూయా. ఒక గుడ్డివాడు యేసుక్రీస్తు ప్రభువుని, ఇద్దరు గుడ్డివారు యేసుక్రీస్తు ప్రభువుని అడిగారు, అయ్యా దావీదు కుమారుడా, ఆయన దేవుడిని గుర్తించారు, అడిగారు. కానీ దేవుడు వెంటనే చేయలేదు, ఆయన ఇంటికి ప్రవేశించారు. గుడ్డివారు కూడా వారి ప్రయత్నాలు ఆపివేయలేకపోయినారా, కంటిన్యూస్ గా ఆయన వెంబడించారు. చివరిగా ఆయన అడిగారు ఒక మాట, నువ్వు నమ్ముతున్నావా అని అడిగినప్పుడు వారు దృఢంగా చెప్పారు, నేను నమ్ముతున్నాం ప్రభు అనగానే, నీ నమ్మిక చెప్పిన నీకు స్వస్థత కలుగుతాను కానీ ఇమ్మీడియట్ గా వారి కళ్ళు వచ్చాయంట. దానికి అర్థమేంటి తెలుసా? వారి కళ్ళు రావడానికి వారి నమ్మకానికి చాలా గొప్ప లింక్ ఉంది. వారు ఎంత దృఢంగా నమ్మారో వాళ్ళు కళ్ళు తెరవబడ్డాన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. వాళ్ళ కళ్ళు ఇన్స్టాంట్ గా తెరవబడ్డాయంటే వాళ్ళు ఎంత దృఢంగా నమ్మారో అర్థమవుతుంది. ఈ వాక్యం, ఈ ప్రార్థనలో మోకరించి నువ్వు దేవుడిని అడుగుతున్నప్పుడు నువ్వు నిజంగా నమ్ముతున్నావా? ఆయన రక్షించగలని సమర్థుడు నమ్ముతున్నావా? చాలా మంది వెటకారంగా మాడొచ్చు, సైన్స్ గొప్పదని చెప్పొచ్చు, ఇంకా దేవుడు ఏంటని చెప్పొచ్చు, రక్షకుడు ఏంటని చెప్పొచ్చు, ఆయన రక్తంలో మనము కడగబడ్డామని చెప్పొచ్చు. కానీ ఇవన్నీ నువ్వు పక్కన పెట్టు, నువ్వు నమ్ముతున్నావా లేదా ఆయన రక్షకుడని? నమ్ముతున్నావా లేదా? నమ్మితే నీ తప్పులన్నీ ఆయన దగ్గర ఆయన పాదాల చెంత పాడవే. పాపముతో దేవుని దగ్గరికి రావడం ఎప్పుడు తప్పుగా గుర్తుపెట్టుకోండి. కానీ అదే పాపంతో తిరిగి వెళ్ళడము ఖచ్చితంగా నీ తప్పు అవుతుంది. ఈ పాపములో, ఈ కాన్ఫరెన్స్ కాల్లో ఏదైనా అపవిత్రతలు కానీ, ఏదైనా చీకట్లో, ఏదైనా గుడ్డుతనంతో నువ్వు ఈ యొక్క కాన్ఫరెన్స్ కాల్లో యాడ్ అయ్యేవేమో, బలవంతంగా వచ్చేవేమో, ఎవరు ఫోర్స్ చేస్తే వచ్చేవేమో. కానీ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, నీతోనే చెప్తున్నాడు, నువ్వు నన్ను నమ్మితే నీ జీవితం నేను మారుస్తాను. నువ్వు ఎంతటి విపత్కరమైన పరిస్థితి అయినా, ఎటువంటి అవకాశం లేకపోయినా నీ బ్రతుకు మారడానికి నేను మారుస్తాను, నువ్వు నమ్మితే చాలు అని దేవుడు అడుగుతున్నాడు. యవనస్తులారా, నీ భవిష్యత్తు గురించి భయపడకండి, నీ జీవితం గురించి భయపడకండి, నీ యొక్క ఉద్దేశాల గురించి భయపడకండి. దేవునికి నీ జీవితాన్ని సమర్పించండి. యవ్వన కాలంలోనే ఆయన కాడి మోయడానికి ముందుకు రండి. దేవుని సేవకులకి సహకారులుగా ఉండండి. ప్రియులారా, యవనస్తులందరూ కలిసి ఒకే కాడిపోయి దేవుని కార్యాలు చేయడానికి సిద్ధపడి జీవించగలిగితే ఒక ఉన్నతమైన ఉద్యోగం భారతదేశంలో రాబోతోంది. ప్రియులారా, రానున్న దినాల్లో యవ్వనస్తులు దేవునికి పరిచయం చేసేవారు అనేక మంది కావాలి. నువ్వు జీవించగలుగుతున్నావా? ఆయన నమ్ముతున్నావా? ఆయన కోసం రానయ్యున్నాడని నమ్ముతున్నావా? ఈ లాక్డౌన్ సమయంలో రెండు ఉన్నాయి. ఒకరు ఆత్మీయంలో చాలా బలపడ్డారు, ఒకరు చాలా దిగజారిపోయారు. నేను చూస్తున్నాను ఒక దేవుని సేవకుడిగా ఇక్కడే మా ప్రాంతంలో, నేను పాలచర్ల గ్రామం, రాజమండ్రి దగ్గర పాలచర్ల విలేజ్ లో పరిచయం చేస్తా ఉన్నాను. మా ప్రాంతంలో అనేకమైన బిడ్డలు, కొంతమంది చాలా ఆత్మీయంగా బలపడుతూ ఉంటే, కొంతమంది అష్టాచమ్మాలతో, హౌస్ ఆటలతో, ప్యాక్ ఆటలతో, రకరకాల వంటలు వార్పులు కార్యక్రమాలతో, ముచ్చట్లతో
చాలా చాలా భయంకరమైన పరిస్థితులు వెళ్ళిపోతున్నారు పిల్లరా. ఆ కార్యక్రమాలను చూస్తున్నప్పుడు చాలా భారం అనిపిస్తా ఉంది, చాలా బాధ అనిపిస్తా ఉంది. మాటలు వింటున్నాను, నీతో కూడా దేవుడు అదే మాట్లాడుతున్నాడు. నీకోసం దేవుని సేవకులు, వాక్యము సంఘం లేదు కదా, చర్చ లేదు కదా, నువ్వు ఊరుకోలేదు. మీకోసం ఎట్లా అయినా వాక్యం చెప్పాలని కాన్ఫరెన్స్ కళ్ళు ఏర్పాటు చేశారు. మీకోసం యూట్యూబ్ లో పెడుతున్నారు, మీకోసం ఫేస్బుక్ లో పెడుతున్నారు, మీ ఇంటికి ఫోన్లు కలుపుతున్నారు. ఎందుకు ఇంతగా ప్రయాస? ఎందుకో తెలుసా? తల్లి, నువ్వు నమ్మాలి ఆయన్ని, ఆయన రక్షణలోనికి రావాలి అని, ఆయన రక్షణలో కరగబడాలని తమ్ముడు. నువ్వు యవ్వన కాలంలో దగ్గరికి రావాలి అని. ఒకళ్ళ మాటలకి వెర్రితనంగా కనిపించవచ్చు, కానీ ఒక్కసారి నీ మనోనేత్రాలు తెరవబడితే ఈ మాటలు ఎంత విలువైనవో నీకు అర్థమవుతుంది, ఎంత విలువైనవో నీకు అర్థమవుతుంది. ఆయన రాకడ చాలా గొప్పది. నిజమైన ధైర్యవంతుడికి, క్రైస్తవుడికి అది గొప్ప సంతోషకరమైనది. పాపంతో ఉన్నవాడికి మాత్రమే భయపడతాడు. మిడతలకి భయపడడం, కరోనాకి, వేటికి భయపడే ప్రసక్తి లేదు. ఒకవేళ ఉంటే దేవునికి స్తోత్రం, లేదా దేవుని దేవుడికి ఉంటాం. అలాంటి ఉన్నతమైన ప్రతికూట క్రీస్తు కొరకే సాగైతే మరి లాభం అన్న ధైర్యంతో ముందు కొనసాగుతాం. ఈ లోకం శాశ్వతము కాదు అని తెలుసు కాబట్టి ఆయన రక్షణకు వద్దాం, ఆయన రక్తంలో కడగబడదాం. కడగబడతావా? నీ జీవితానికి ఇస్తావా? నమ్ముతున్నావా? ఎవరైనా అనారోగ్యంలో ఉన్నప్పుడు, ఈ మాటలు వింటున్నప్పుడు ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నట్లయితే మీ యొక్క పరిస్థితులను, మీ భవిష్యత్తు గురించి కానీ, లేదంటే మీ యొక్క పాపపు స్థితి ఎంత ఘోరమైనదైనా నేను నమ్మితే చాలు ఆయన రక్షిస్తాడని, విడుదల కలిగి చేస్తాడని నమ్మితే చాలు. నమ్మారు, నమ్మిన వెంటనే ఇద్దరు కళ్ళు తెరవబడ్డాయి. ఇదే స్థితి ఆనాడు 2000 సంవత్సరాల క్రితం చేసిన యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఇదే 2020 సంవత్సరం నెలలో, మే నెలలో కూడా ఇదే తారీఖున కూడా దేవుడు అదే ప్రభావంతో ఉన్నాడు. కానీ నువ్వు నమ్మితే ఒక అద్భుతాన్ని చూస్తావు. అందరూ అట్లాగే మోకరించండి. మీకోసం ఒక చిన్న ప్రార్థన చేసి నాకు ఇచ్చిన సమయాన్ని ముగిస్తాను. మా ప్రభువా, మా దేవా, కొందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభా. ఎంత గొప్పటి కార్యక్రమం ప్రభా. ఇద్దరు గుడ్డి వారు చాలా ఈజీగా తీసుకునేవారు ప్రభా. వారు మీ దగ్గరికి వచ్చారు, మీరు నమ్ముతున్నారన్నారు, ప్రార్థన చేశారు, వెళ్ళిపోయారు, చస్ట్ వచ్చింది. అది కాదు ప్రభా. వారు కళ్ళు లేకపోయినా, మరి ఇబ్బంది పరిస్థితులైనా, వారు నడిపించేవారు లేకపోయినా ఎంతో వెతుకులాడి ప్రయాసపడి మిమ్మల్ని వెంబడించి మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని అడిగితే మీరు పట్టించుకోకుండా మీ ఇంటికి వెళ్ళిపోయారు ప్రభా. అయినా వారు విసుకలేదు, మీ మీద నిన్న మోపలేదు, మరలా మిమ్మల్ని వెంబడించారు నాయన. ఇంటి వరకు వచ్చారు ప్రభా. అంతగా ప్రయాసపడ్డ వారిని మీరు క్వశ్చన్ అడిగారు, నమ్ముతున్నావా అని అడిగారు ప్రభా. వారు వెంటనే నమ్ముతున్నాం ప్రభా, నిద్ర విశ్వాసంతో చెప్పారు ప్రభా. ఇన్స్టెంట్ గా ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. ఈరోజు మా జీవితంలో, మా ప్రియ బిడ్డల ప్రభా, దేవుని సాగులంతో భారంతో ఆయన తన కుమారులు వీళ్ళందరూ యూత్ వారు ఎంతో కష్టపడి ప్రభా ఈ ప్రయత్నాలన్నీ భారముతో పరిచయం చేస్తా ఉండగానే ఎంతో మంది బిడ్డలు వారు మిమ్మల్ని వెంబడించిన పరిస్థితిలో ఉన్నారేమో, ఇంకా మనోనేత్రాలు తెరవబడలేని పరిస్థితిలో ఉన్నారేమో ప్రభా. వారిని మిమ్మల్ని ఇంకా నమ్మే పరిస్థితుల్లో లేరేమో ప్రభా. ఈ వాక్యం చేత అనేకమైన హృదయాలు ఆయన తెరవబడ్డి నేను నమ్ముతున్నాను ప్రభా. అనేకమంది హృదయాలు ఖచ్చితంగా మీ వైపు చేరుతున్నాయని నమ్ముతున్నాను ప్రభా. వారి యొక్క స్థితిని మీ వైపు తీసుకొస్తున్నానని నమ్ముతున్నాను ప్రభా. వారి యొక్క పాపపు స్థితిని వదిలించుకోవాలని మిమ్మల్ని అడుగుతున్నారని నేను నమ్ముతున్నాను ప్రభా. ఎంతమంది అయితే మీ యొక్క స్థితిని, మీ యొక్క మనోనేత్రాన్ని తెరవబడాలి అని ఎంతమంది ప్రార్థన చేస్తున్నారో, యేసు నామములో వారి యొక్క మనోనేత్రాలను తెరవబడిన గాక. యేసు నామములో వారి దేవుని యొక్క ఆ రక్షణ అనుభవంలోనికి వారిని నడిపించిన గాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇంకా ఎవరైనా రక్షణ పొందిన వారు యవనస్తులు, ఇంకా ఆయన రక్తంలో కడగబడిన యవనస్తులు ఎవరైనా ఇంకా ఉంటే నమ్మండి. ఆయన రక్తము పరిశుద్ధమైనది. ఆయన రక్తం ప్రతి పాపం నుంచి విమోచన కలిగి చేయగలిగిన ఆయన రక్తము ఈ లోకంలో చనిపోయిన పరలోకంలో మనని నిలపగలిగిన గొప్ప శక్తి గల రక్తము. అటువంటి కృప దేవుడు మీకును వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకని, అలాగే ఎంతో భారంతో, ఎంతో
పరిశుద్ధితో ఈ యొక్క పరిచయను కొనసాగిస్తున్న సత్యకుమార్ గారి యొక్క సంఘ పరిచయను దీవించి వారు ఇంకను ప్రాణంలో తిన అనేక మంది యవనస్తులను అనేక మంది కార్యక్రమాలు చేస్తూ అనేక ఆత్మలు సంపాదించే ఒక గొప్ప జాలరుగా ఈ పరిచయను ప్రభా ఆశీర్వదించమని ప్రభా. అయ్యా మీ అభిషేకాన్ని మీకు కృపతో ఎంతగా నడిపిస్తున్న ప్రభా. అయ్యా ఇట్లాంటి దేవుని సావుకుల యొక్క కార్యక్రమాలు దీనుడైన అల్పుడనైన ప్రభా, చిన్నవాడినైనా నాకు ఇచ్చిన యొక్క గొప్ప భాగ్యం ఎంతగానో మీకు రుణపడి ఉంటాను. అయ్యా అవకాశం ఇచ్చిన దేవుని సావుకులకి కూడా ప్రభా నాకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాయన. ఇట్లాగే ఈ కార్యక్రమం నడిపిస్తూ ప్రభానైనా నాకు అవకాశాన్ని ఏర్పాటు చేసిన జాషువాను కూడా దీవించి ఈ పరిచయ సంఘ పరిచయం అన్నింటిలో ప్రభా మూడంతలుగా ఆశీర్వదించి ప్రభా అనేక మంది జీవితాలు మారు మనసు పొంది అయ్యా వారు మీరు రాజ్యానికి చేరగలిగితే చాలు. అదే 1000 ఏళ్ళ అదే గొప్ప భాగ్యం ప్రభా. మీ చిత్తమైతే మీకు అనుగ్రహం ఉంటే మీకు పర్మిషన్ ఉంటే మరొకసారి మా ప్రియబిడ్డలందరితో నేరుగా కలుసుకుని వాక్య పరిచయం చేసి అయ్యా అనేక మందికి ఆత్మలు నడిపించే భాగ్యం మాకు అందరికీ దయచేయమని ఈ వాక్యం బిడ్డలు అనేక మంది రక్షణ నుంచి రండిపించి మీ రక్తం యొక్క విడుదలను మీ రక్తం యొక్క గొప్పతనం వరకు తెలియజేసి నడిపించి కృపలు బలపరచమని మీరే మహిమ గంట ప్రభావాలు పడమని నజరేయుని యేసుక్రీస్తు వారు పెడతాం ప్రార్థించి బ్రతిమలు నేను అడిగినవన్నీ యేసు నామములో పొందుకున్నామని నమ్ముచున్నామా పరలోకముందున మా తండ్రి. ఆమేన్ ఆమేన్. మనల్ని ప్రేమించి ఎంతో చక్కని ప్రయోజనం లేనటువంటి ఆత్మీయ సందేశాన్ని అందించారు. మరి చాలా అద్భుతమైనటువంటి ప్రసంగం మన సభలలో విజయమైనటువంటి ప్రసంగాన్ని మనము వింటం జరిగింది. మరి మరి వారిని వారి పరిచర్యలను మరి ఎంతగానో వచ్చి ఇంకా బలముగా మరి ఆరోగ్యము ఆయుష్ను మరి వారికి వారి కుటుంబీకులను దయచేసి అనుసరించి ఇక్కడ బహుబలముగా రాక పర్యంతము వాడబడును గాక. ఆమేన్. మరి నిజమే మనము గనక దేవుని మనము ఎక్కడికి వారముగా ఉన్నట్లయితే కనుక మనం గుండు వారమే. అదే రీతిగా మరి ఆయన పనిని చేయకపోతే మన దగ్గర చేతులు ఉన్నా కూడా చేతులు లేని వారమే. మరి పరలోక సంబంధమైన విషయాలు చెప్పవలసిన వారమైనా వాటిని చెప్పవలసిన వారమైనా. మరి మొన్న డైరీ కొందామని షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆ షాప్ యజమాని అంటున్నాడు, ఏమండి హౌసీ బుక్లు ఎన్ని అయిపోతున్నాయో, ప్రింటింగ్ కూడా ఇంకా రావట్లేదు, ఆర్డర్ వచ్చేస్తున్నాను అంటున్నాడు. అంటే ప్రజలైన వారు హౌసీ ఆడడానికి మరి అష్టచెమ్మడానికి ప్యాకెట్ ఆడడానికి సెల్ ఫోన్లో ఆటలాడుకోవడానికి వెచ్చిస్తున్నారు తప్ప మరి దేవుని మీద అసలు దృష్టిని కేంద్రీకరించడం లేదు. ఈ లాక్డౌన్ వచ్చింది కదా, కనీసం దేవుని వైపుకు మన మనసును మళ్ళీ ఎంతో సమయాన్ని దేవుడు మరి తగినంత సమయాన్ని దేవుడు ఇచ్చాడు. ఈ సమయాన్ని మనము వినియోగించుకోవాలనేటువంటి ఉద్దేశాలు లేనట్లుగా ఉన్నారు. దేవుడు ఎంతగానో మనల్ని కృప చూపి మనలను మరి ఆ కోవలోనికి తీసుకుని రాక దేవుని సభలలో పాల్గొనే గొప్ప అవకాశాన్ని దేవుడు మనకు మన సంఘ బిడ్డలకు వింటున్న వారందరికీ దయచేసి ఉన్నారు. కాబట్టి దేవుడు మరి ఆయన రాక పర్యంతము ఇంకా బహు బలముగా సిద్ధపడి ఆత్మీయ ఎదుగుదల ఇచ్చి ఆయన మహిమ రాకడకు ఆయత్తపరచబడుగాక. ఆమేన్. మరి అందరూ కూడా అయ్యగారికి అవినాష్ అయ్యగారికి చాలా యవనస్తులు ఉద్యోగ ప్రసంగం చేశారు. ఇంకా దేవుడు ఇంకా బలముగా వాడుకుంటారు భవిష్యత్తులో దేవునికి భవిష్యత్తులో ఆ బాబు గారికి ఆయన్ను వారి కుటుంబాన్ని మరొకసారి మనం థ్యాంక్ యూ సార్. మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరొకసారి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్.
మరి ఈ సమయంలో ముగింపు ప్రార్థన. హలో హలో చెప్పండి. హలో, ముగింపు ప్రార్థన చేసే ముందు కొన్ని సూచనలు మీకు తెలియజేస్తున్నాను. రాత్రికాల సమయంలో చివరి ప్రార్థన అందరూ ఏకీవించండి, తెల్లబట్టలేసుకుని చెప్పాము. అదే రీతిగా మరి దేవుని సిద్ధమైతే అద్భుత రీతిగా మరి 2 ప్రసంగాలు ఉంటాయేమో నేను ఆలోచన చేస్తున్నాను. నేను ఇంకా దేవుని సిద్ధం అవుతుందని నాకు తెలియదు. కానీ ఒక ప్రసంగం మాత్రం చాలా అనుభవమైనటువంటి, మరి కళ్ళు లేనటువంటి ఆయన దేవుని ఎలా వెతికారు, ఆయన చదువుకున్న చదువులు మామూలు కళ్ళున్న వాళ్ళు కూడా చదవలేరు. అలాంటి మరి ఎన్నో ప్రసంగాలు చేసినటువంటి అనుభవం కలిగినటువంటి దైవజనులు సాల్మన్ రాజయ్య గారు మన మధ్యకి వస్తారు. మరి ఆయన్ని బిషప్ గారిని పిలుస్తారు. అందరూ కూడా ఆయనకి ఇచ్చిన బిరుదది. బిషప్ సాల్మన్ రాజయ్య గారిని మరి వారి పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. మీరు అందరూ కూడా సిద్ధపడండి, ఎవరు మిస్ అవ్వద్దు. చాలా అద్భుతమైనటువంటి ప్రసంగము సాయంత్రకాల సమయంలో ఉంటుంది కనుక అందుకనే ఇవాళ మరి తొందరగా మరి ఉదయకాలంలో మరి మరి కరెక్ట్గా 11 గంటలకే ముగిస్తున్నాము కనుక దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి సాయంకాల సమయానికి సిద్ధపరచులు గాక. అందరూ ప్రార్థన చేసి ముగింపు తప్ప అందరూ పాల్గొవాలి. ఎవరికైనా ఫోన్ లేకపోతే అందరూ కూడా ఒక చోట ఫోన్ దగ్గరికి వచ్చి చూసుకోండి, చక్కగా వాక్యాన్ని వినండి, ఆత్మీయంగా బలపడండి. దేవుడి మాటలు దీవించింది గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ రోజు ప్రభా 4వ రోజు మొదటి కూడికలో చక్కని వర్తమానం మాకు ఇచ్చారు. నిజమేనాయన, నాటి కాలంలో ఎవరికి నా తల్లిని వెతకాలని ప్రశ్న గాని, నిన్ను కోరుకోవాలని గాని, నీ పరలోక రాజ్య విషయాలు తెలుసుకోవాలని గాని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరో కూడా ఆలోచన చేయడం లేదు నాయన ప్రభా. ఇది అలాంటి వారమైనట్లయితే కళ్ళుండి కూడా మేము గుడ్డి వారమే, అలాంటి వారమైనట్లయితే చేతులుండి కూడా చేయలేని వారమే, కాళ్ళుండి కూడా కాళ్ళు లేని వారమే ప్రభా. ఇదిగో నా తండ్రి బ్రతికిన వారమయుండి కూడా మృతులుగానే ఉన్నట్టు లెక్క ప్రభా. నీ వాక్యం బోధిస్తూ ఉంది ప్రభా. ఇదిగో తండ్రి, మృతులుగా జీవిస్తున్నటువంటి ఈ సమాజమును ప్రభా మరలా మీ ప్రేమ కరుణ దయతో ప్రభా లేపి వారిని మీ పనులకు ఉపయోగించండి. అదే రీతిగా ప్రభా నాయన మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కరోనా అనే వ్యాధి పట్టి పీడిస్తుంది నాయన, మా ప్రభా సంరక్షించండి, వ్యాధి వ్యాప్తిని అరికట్టండి. ఈ సమయంలో ప్రభా ఇదిగో తండ్రి నాయన 56 లక్షల మంది ప్రభా ఇదిగో వ్యాధిగ్రస్తులై ఆ ఐసోలేషన్ లో, క్వారంటైన్ లో, వైద్యశాలల్లో ఉన్నారు, దిక్కులేని వారుగా ఉన్నారు. మా ప్రభా ఇలాంటి సమయంలో వారితో మాట్లాడండి. నీ సజీవుడైన దేవుణ్ణి తెలుసుకునేలా చేయండి ప్రభా. నీ నామాన్ని ఎరిగేలాగా చేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. అదే రీతిగా 3,50,000 మంది మరణించారు ఆయన. వారి కుటుంబాలకు కూడా కళ్ళు తెరిపించండి. వారి కుటుంబాలు కూడా అయ్యో మా కళ్ళ ముందు ఉండేవాడు ఇలా 2 రోజుల్లోనే చనిపోయారే, 2 లక్షల మంది చనిపోయారే అని ప్రభు ఆలోచన చేసి వారు కూడా నీ వైపుకు తిప్పండి. నీ రక్షణ ఇవ్వండి ప్రభా. నా తండ్రి నీ ఆదరణ దయచేయమని అడుగుతున్నాం. అదే రీతిగా ప్రభా ఇతర వ్యాధుల నుంచి కాపాడండి. ఉదయకాలపు సభను జయకరంగా జరిగించారు. సాయంత్రపు కాలపు సభను కూడా ఆ జయకరంగా మంగళకరంగా ఆశీర్వాదంగా జరిగించి ఇంకా ఎక్కువ మంది ఫోన్ లేకపోయినా ఫోన్ ఉన్న వారి దగ్గరికి వారిని రప్పించి ప్రభా ఒక చిన్న 2-3 నలుగురుగా దూరంగా కూర్చుని వాక్యాలు వినేటువంటి గొప్ప భాగ్యం దయచేయండి ప్రభా. అతి త్వరలోనే మేము నీ మందిరంలో కలుసుకునే భాగ్యం దయచేయమని, రాత్రికాల సమయంలో జరిగే గొప్ప గొప్ప ఆశీర్వాదాలు మేము పొందే భాగ్యం దయచేయమని, ఇన్ని సభలలో ఈ రోజు సభలలో గత కాలంలో సభలలో అందరినీ దీవించండి అయ్యా. ఇదిగో వింటున్న బిడ్డలను ప్రత్యేకంగా దీవించండి. వారు ఎంతో శ్రద్ధ కలిగి ఉంటున్నారు, వారి సమయాన్ని వెచ్చిస్తున్నారు. దాదాపు 2 గంటల సమయం ఈ సెల్ ఫోన్ దగ్గరే ఉంటున్నారు అండి. వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారు. వారి కుటుంబాలను దీవించండి, వారి లోటులను భర్తీ చేయండి. అతి త్వరలో ప్రభా వారికి విడుదల దయచేయండి ప్రభా. వారికి సమస్యల నుంచి విడుదల, ఆ అనారోగ్యం నుంచి విడుదల, బాధల నుంచి విడుదల ప్రభా. అదే రీతిగా శ్రమల నుంచి విడుదల దయచేసి ప్రభా ఇదిగో లోకం నుంచి విడుదల దయచేసి రక్షణ లేని వారికి రక్షణ ప్రభా, రక్షణ పొందిన వారికి ప్రభా ఇదిగో సరే ఆయన ఆత్మీయ బలమును సంపాదించుకునే భాగ్యం దయచేయమని
ప్రభు 5 రోజు తండ్రి నాయన మరిచిని విడిచినంతగా బహిరంగ కాలం రేపు దయచేయండి. ఈ రోజు పాట పాడిన బిడ్డలను, వాక్యం చెప్పిన బిడ్డలను, క్రమంలో పాల్గొన్న బిడ్డలను దీవించండి. అలాగే ప్రభు ఫోన్ లైన్ కలిపిన బిడ్డలను దీవించండి. కంప్యూటర్ లో ప్రభు ఈ ఛానల్ కలిపిన బిడ్డలను దీవించండి. క్రమ మర్యాదగా రాత్రికాల సమయంలో మమ్మల్ని అందరినీ కాచి కాపాడి రక్షించి మరొకసారి ప్రభుత్వ భాగ్యం దయచేయండి. ప్రభులు రక్షకుడని చేస్తున్నాం బ్రతిమాడుతున్నాం పరమ తండ్రి. ప్రార్థన పరలోకముందు మాట్లాడుతున్నాం. రాజ్యము శక్తి మహిమ నిరంతరం మీరేనారు పరమ తండ్రి. సంపూర్ణ విజయం అపవాదికి నాశనం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. తండ్రి అయిన దేవుని కృప పరిశుద్ధాత్మ నిత్యమును జయము జయము మీకును మీ భక్తులకును నిత్యమును జయము జయము మీకును మాకును నిత్యమును జయము జయము. రక్షకామా వందనాలు శ్రీ రక్షకామా వందనాలు. కలువరి రక్తమే. ఆశీర్వదింపబడును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మరణాత అందరికీ పాల్గొన్న వారందరికీ కూర్చున్న వారికి మరణాత. సాయంత్రం ఇంకా ఎక్కువ మంది ఫోన్ల దగ్గర కూర్చోబెట్టండి. ఫోన్ లేకపోయినా సరే ఎక్కడ బాగా పడుతున్నారు కూర్చోబెట్టండి. ఇది కూడా దేవుని పరిచర్య. ఈ పరిచర్యలో పాల్గొని మీరు సహకరించాలని కోరుతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించను గాక.